కరెక్ట్ చేస్తారు. ఎవరైనా కానీ చిన్న వ్యక్తి కానీ సూపర్ స్టార్ కానీ లా ఇస్ లా. ఎవరో చనిపోయినారు, జైలుకి పంపించాలి కదా, మరి రేవంత్ అన్న పంపించినాడు. డిస్క్రిమినేషన్ చేయలేదు కదా. కక్ష కట్టిరట అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిందని చెప్పేసి కక్ష కట్టి రోజు అల్లు అర్జున్ జైలు పెట్టిరంట. రేవంత్ రెడ్డికి ఇప్పుడు పని పాట లేదు, ఉట్టి దీని మీద కష్ పెట్టుకుంటాడు. అల్లు అర్జున్ స్టార్, రేవంత్ రెడ్డి సూపర్ స్టార్. ఒక చిన్న స్టార్తో మాకు ఏం సంబంధం? రేవంత్ రెడ్డి అంటే ఒక సన్, అల్లు అర్జున్ ఒక స్టార్. ఎంత స్టార్స్ ఉంటాయి? కోట్లు ఉంటాయి. సన్ ఎవరు ఉంటారు? ఒకటే. సో రేవంత్ రెడ్డికి ఆ స్టార్తో ఏం ప్రాబ్లం రాబోయి? లా కరెక్ట్ ఉండాలి, జస్టిస్ ఉండాలి, న్యాయం ఉండాలి. పంపించినాడు రేవంత్ రెడ్డి, గ్రేట్ ఫెలో. ఇంకొకటి ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది, అంటే 10 గంటలు జైల్లో ఉన్నందుకే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం విలవిలిపోయి అల్లు అర్జున్ కలిసిరు, కానీ ఒక్క ఇండస్ట్రీ పెద్ద కూడా బాధితురాల దగ్గరికి వచ్చి కలవలేదు. మీరు ఏమంటారు దీనిపైన? ఇదే ఇంజస్టిస్. ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీస్కి కాపాడాలి అని ఆ డ్రామా. ఆ చిత్తశుద్ధి ఉంటే అక్కడ పోవాలి కదా, పోయి డబ్బులు ఇస్తామని ఇవ్వాలి కదా, లేకుంటే అభిమానం చూపించాలి కదా. ఏం లేదు. సో ఇది మనకు అర్థమవుతుంది, పవర్ కారిడార్ వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారని. అంటే అల్లు అర్జున్ చెప్తా ఉండు, నాకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అందుకే నేను వెళ్తలేనని చెప్పి చెప్తుండు. లీగల్ ఇష్యూస్ ఉన్నాయంట ఎవరికి? అల్లు అర్జున్. ఏమైంది అంట? ఎవిడెన్స్ కింద మీద చేస్తారు అని చెప్పేసి అంటారు. అరే నథింగ్, ఇంట్లో నుంచి డబ్బులు పంపిమను, అంతే. ఆయన సొంతంగా పోలేదు కదా, పంపించేమను ఏదైనా, అంతే. అంటే వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కొంచెం ప్రజల నుంచి ఒకటి వస్తుంది, 25 లక్షలతో పోలుస్తారా ప్రాణాన్ని? కనీసం మీరు 1000 కోట్లు సంపాదించుకున్నారు, ఒక ₹1 కోటి ఇస్తే ఏమవుతుంది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరు ఏమంటారు? నో, అది వాళ్ళ సొంతం. మన మనసు ఎట్లా అర్థమవుతుంది అది చేస్తాడు. అబ్బాయి 25 లక్షలు ఇస్తాడో 5 లక్షలు ఇస్తాడు, కానీ పాపం ఇస్తున్నాడు, గుడ్ విల్ తీసుకోవాలి. అరెస్ట్ చేసిన ప్రభుత్వం కానీ జస్టిస్ చేయడంలో డిలే అయింది. న్యాయం ముందు అంటే అటు అడ్వకేట్ ముందు కావచ్చు, గట్టి అడ్వకేట్లు పెట్టలేదు అని చెప్పేసి ఒక వాదన వస్తుంది. మీరు ఏమంటారు? అంటే డబ్బు ఉన్నవానికి ఒకటే రోజులో న్యాయం దొరుకుతుంది, ఇక్కడ ప్రజలకు మాత్రం, సాధారణ ప్రజలు మాత్రం ఒక రోజులో న్యాయం దొరకలేదు, న్యాయం ఈరోజు అమ్ముడుపోతుంది అని చెప్పేసి అంటారు. మీరు ఏమంటారు? యాక్సిడెంటల్ డెత్, అది యాక్సిడెంటల్ డెత్, అది ఒక బెయిలబుల్ అఫెన్స్, రైట్? దాని తర్వాత కూడా కింద కోర్ట్ బెయిల్ ఇవ్వలేదు, అక్కడ హైకోర్టు స్టే చేసింది. సో దట్ కేస్ ఇస్ బెయిలబుల్, నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్. అసలు ఈ అల్లు అర్జున్ కేసు విషయంలో మీ స్టాండ్ ఏంది? చట్టానికి ఎవరు చుట్టం కాదండి. వాళ్ళు సగటు మానవుడైనా సెలబ్రిటీ అయినా ఒకే రకంగా చట్టం ఉంటుంది అనడానికి ఎవరైనా అతిథులు గారు ఇక్కడ తప్పు చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే, తప్పు చెయ్యకముందే అనవసరంగా మీరు ఎందరినో జైలుకి పంపినరు, ఎందరి మీదనో తప్పుడు ఆరోపణలు చేసినారు. వాళ్ళు విద్యార్థులు కానివ్వండి, మా రేవంత్ అన్న కానివ్వండి, ఎంతో మంది మీద గత ప్రభుత్వం చేసింది. కానీ ఈరోజు తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయి ఆ మహిళ కొడుకు చావు బతుకుల్లో ఉంటే థియేటర్ యాజమాన్యం స్పందించక, థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ ఫేవర్లో ఉండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏందో తప్పు చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏందో చేస్తుండే అనే విధంగా మాట్లాడడము. మరి ఇచ్చుకోనండి, సెలబ్రిటీకి ఒక సెలబ్రిటీ సపోర్ట్ ఇచ్చుకోనండి, కానీ సెలబ్రిటీ సపోర్ట్ ఎట్లా ఇచ్చుకుంటున్నారో చనిపోయిన కుటుంబానికి ఏ సెలబ్రిటీ పోయి, ఇప్పుడు ఈ సెలబ్రిటీని ఓదార్చిన ఏ సెలబ్రిటీ పోయి అక్కడ పరామర్శించరు అని నేను అడుగుతున్నా. అంటే మీకు మీ సెలబ్రిటీలే ముఖ్యం కానీ సగటు మానవుని ప్రాణం ముఖ్యం కాదా? అల్లు అర్జున్ అంటున్నారు నాకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అందుకే నేను వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. కనీసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు. దీనిపైన ఏమంటారు? నేను అల్లు అర్జున్ సూటిగా అడుగుతాను, నీకు లీగల్ ఇష్యూ ఎప్పుడు వచ్చింది? నువ్వు ఎప్పుడైతే థియేటర్కి వచ్చినావో సైలెంట్గా చూసి వెళ్ళిపోతే ఈ సమస్య ఉత్పన్నం కాకుంటుండే. బయటికి వచ్చి ఓ పొలిటీషియన్ లాగా ఇట్లా చేతులు ఊపుకుంటూ ఇట్లా అభివాదాలు చేసేసరికి ఎవరైనా మనకి ఇష్టమైన నాయకుడు కానీ సెలబ్రిటీ కానీ వచ్చినప్పుడు కలవాలే, పరామర్శించాలని ఉంటుంది. దాంట్లో తొక్కిసలాట జరిగింది, కానీ నువ్వు కరెక్ట్గా వచ్చిపోతే ఈరోజు రాకనే పోతుండే. ఆ తొక్కిసలాట జరిగినాక కూడా నీకు లీగల్ ఇష్యూ ఇమీడియట్గా వచ్చిందా? తొక్కిసలాట నువ్వు ఉన్న టైంలో జరిగింది, కానీ నువ్వు వెంటనే స్పందించాలి. ఎప్పుడు స్పందించినావు? ఇప్పుడు మాట్లాడడానికి చెప్పుకోవడానికి లేక లీగల్ ఇష్యూ అని మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్. అది ఎంతవరకు న్యాయం? అల్లు అర్జున్ని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది, ఒక కుట్ర కోణంలో అరెస్ట్ చేసింది అని చెప్పేసి అంటారు. మీరేమంటారు? అది అబద్ధం అండి. ఎందుకంటే పాపం ఆ ఫ్యామిలీ అతను సినిమా చూడడానికి వచ్చారు కదా, ఆ ఫ్యామిలీలో తన భార్య చనిపోయింది, తనకు ఎంత ఫీలింగ్ ఉండాలి?
ఒక అల్లు అర్జున్ అటువంటి వాడు అరెస్ట్ అయిందంటే సినీ ఫీల్డ్ మొత్తం వచ్చి సారీ చెప్తుర్రు, కలుస్తుర్రు, ఛాయ్ తాగుతురు, పోతుర్రు. మరి ఈ దినంన ఆమెకు ఎవరైనా దిక్కు ఇప్పుడు తోడు లేదు, భర్తకు తోడు ఎన్ని రోజులైన జన్మలైనా ఆ భర్తకు తోడు చేయలేరు వీళ్ళు. వాళ్ళకి ఎంత విల కట్టించినా అది మాత్రం తరగనిదే. అది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అంటే చట్టం రీతిగా చట్టం ఏం చేయాల్సింది పని అదే పని చేసుకొని పోతుంది. చట్టం అయితే ఏదో కళ్ళు మూసుకొని వచ్చి అరెస్ట్ చేయలే కదా. తను అక్కడ ఉన్నారు అని అతను రావడం వల్లనే, చేతులు ఊపడం వల్లనే, అక్కడ ఉండి జనాలు అతను చూసి తోసుకొని వెళ్ళడం వల్లనే ఆమె చనిపోయింది వాస్తవానికి. ఇప్పుడు అల్లు అర్జున్ రాకుండా ఉంటే మాత్రం కామన్గా వెళ్ళిపోయేవాళ్ళు కదా. సినిమా చూసేసి వెళ్ళిపోతుండే కదా. అదే ఆ విధంగా జరగాల్సింది కాదు. అతను వచ్చి చేతులు ఊపడం వల్లనే ఆ జనాలకు అతను చూడాలన్న ఆలోచనతోటే అది ఇన్సిడెంట్ జరిగింది. అతను కూడా చనిపోతాడని అనుకోలేదు, కాకపోతే అతను కూడా ఒక కారణమని అనుకోవచ్చు మనం. ఇంకా చూస్తూ ఉంటే ఒక 10 గంటలు జైల్లో ఉన్నందుకే ఇండస్ట్రీ మొత్తం పెద్దలు కదిలి ఈరోజు స్టార్ అయినంత మాత్రం పరామర్శించే దగ్గర వేరు. ఈరోజు బాధితురాలు పేదవాళ్ళు కాబట్టి ఈరోజు ఒక్కరు కూడా పరామర్శించడం ఎవ్వరు వచ్చి పరామర్శించలేదు. అది చాలా తప్పు. ఆయన సినీ యాక్టర్ కాబట్టి అందరూ ఆయన పరామర్శిస్తారు. లెక్క ప్రకారం చూస్తే అల్లు అర్జున్ వెంటనే బాధితులకు పోయి పరమాయించి ఆయనకి 25 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 25 లక్షలు చాలా తక్కువ. 2 కోట్లు 3 కోట్లు ఇస్తే కానీ వాళ్ళ ఫ్యామిలీ 1000 కోట్లు వాళ్ళు సంపాదించుకున్నారు. మరి ఆ ఫ్యామిలీకి ఒక కోటి 2 కోట్లు ఇస్తే తప్పేముంది? ఆయన కూడా మంచి పేరు వస్తుండే, మంచి ప్రచారం ఉండే. వీళ్ళు పేరు ప్రచారం పక్కన పెట్టి సంపదన గురించి కమర్షియల్ యాక్టర్ కింద ప్రయత్నం చేస్తున్నారు. అది మహా తప్పు, అది చాలా తప్పు. ప్రభుత్వం మాత్రం యాక్టరు కామన్ మ్యాన్ అనుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఒక బలిసినోనికి పైసలు ఉన్నానికి ఒక న్యాయము, లేకపోతే పేదలకు న్యాయం లెక్క అనిపిస్తుంది. మీరు ఏమంటారు? అంటే ఒకటే రోజుల బెయిల్ రావడము ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అది కోర్టుకు సంబంధించిందండి. కానీ మా రేవంత్ రెడ్డి గారు మాత్రం పేద గొప్ప అని ఏం లేకుండా ఆ రోజు చట్టం తన పని చేసుకుంటుందని ఒక యాక్టర్ కింద విషయంలో కాదు. అయితే గరిబోళ్ళు కానీ గొప్పడు కానీ ఎవరికైనా పని న్యాయం అనేది జరుగుతుంది. చట్టం అందరికీ ఒకటే, సో ఎవరికి చుట్టం కాదు. చెప్పండి, దీనిపైన ఏమంటారు? ఒక 10 గంటలు జైల్లో ఉన్నందుకే ఇండస్ట్రీ మొత్తం విలవిల పోయి ఈరోజు అల్లు అర్జున్ కలిసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు బాధితురాలు అక్కడ ఉన్నప్పటికీ ఒక్కరు కూడా ఒక ఇండస్ట్రీ నుంచి ఒక పెద్దలు వచ్చి కూడా కలిసిన పరిస్థితి. అదే అల్లు అర్జున్ అడిగితే ఇదే క్వశ్చన్ ఎందుకు పోలేదంటే నాకు ఈరోజు లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. కానీ అంతకుముందు ఏం చేసినా ఇక్కడ క్వశ్చన్ జనాల నుంచి వస్తుంది. మీరేమంటారు? అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి ఆ కేసులో అల్లు అర్జున్ గారు ఉన్నా లేదు తెలంగాణ రాష్ట్రంలో సినీ ప్రముఖులకైనా సాధారణ ప్రజలకైనా ఒకే చట్టం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అల్లు అర్జున్ గారు ఆ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. అదే కాకుండా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా కిమ్స్లో హాస్పిటల్లో బాబు చికిత్స చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంతవరకు పరామర్శించలే. మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆల్రెడీ మా ఫ్లోర్ లీడరు రాజశేఖర రెడ్డి గారు పోయారు. అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి శోభారాణి గారు పోయారు. అదే కాకుండా మహిళా కమిషన్ చైర్మన్ గారు పోయారు. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆ కుటుంబాన్ని అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. తప్పు తన మన అనే భేదమే లేదు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సినీ ప్రముఖులు అనే భేదం లేకుండా ఆ కేసులో ఉన్నటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టే చాలా స్పష్టంగా సాధారణ ప్రజలకైనా సినీ ప్రముఖులకైనా ఈ దేశంలో చట్టం ఒకే విధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారు. అదే కాకుండా అల్లు అర్జున్ గారు చాలా స్పష్టంగా 25 లక్షల రూపాయలు ఇస్తారని ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇవ్వలేదు. అదే కాకుండా ఆ కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించలేదు. వాళ్ళు జాతీయ స్థాయిలో ఏకంగా సినిమా ప్రమోషన్లో భాగంగా వారు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి దానిలో భాగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో ఎవరైనా ఇట్లాంటి సంఘటనలు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే సంధ్య థియేటర్ యాజమాన్యానికి నిన్ననే లీగల్ నోటీస్ కూడా పంపిన సందర్భం. అదే కాకుండా సంధ్య థియేటర్కి వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళ అనుమతి లేదు. అదే కాకుండా సంధ్య థియేటర్ కూడా పోలీసు వాళ్ళ నుంచి ఎలాంటి అనుమతి లేకపోవడం మూలంగా ప్రధానంగా అక్కడ తొక్కిసలాట జరగడంతో నిండు ప్రాణం బలైంది. కాబట్టి నిండు ప్రాణం విలువ అనేది వెలకట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి భవిష్యత్తులో జరగకుండా ప్రీమియర్ షోలన్నీ కూడా రద్దు చేసిన సందర్భం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే ఈ పెద్దలు మాత్రం ఎందుకు రియాక్ట్ అవుతలేరు? కనీసం బాధితురాల దగ్గరికి ఇండస్ట్రీకి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా, అది అటు అల్లు అర్జున్ దగ్గరికి ఓడించిన వాళ్ళు పోతారు కానీ ఇక్కడ వచ్చేసి బాధితురాల దగ్గరికి ఎందుకు వస్తలేదు? ఇంత చాలా మంది వచ్చి చాలా మాట్లాడుతూ ఉంటారు. అంటే సెలబ్రిటీకి ఈరోజు ఆపద వచ్చింది కాబట్టి మాట్లాడిచ్చారు. కానీ ఈడ బాధితురాలు ప్రాణం పోయింది. అంటే ప్రాణం విలువ తెలుస్తలేదా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. మీరేమంటారు? అదే కదా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్ గారికి మద్దతు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కూడా మద్దతు ప్రకటించారు. మరి కిషన్ రెడ్డి గారు పోలేదు, కేటీఆర్ గారు పోలేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా పోలేదు. అంటే అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది, అక్రమంగా అరెస్ట్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ
అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఎందుకు ఒక బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోతా ఉన్నాడు? అదే కాకుండా ఒక నిండు ప్రాణం బలైంది కాబట్టి ఆ నిండు ప్రాణాన్ని ఎందుకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గౌరవిస్తలేదు? చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి ఎందుకు కోరుకోవడం లేదు? అల్లర్జున్ గారి అరెస్ట్ను ఎందుకు అక్రమం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ భావిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించి చట్టం ముందు అందరూ సమానమే, అది అల్లు అర్జున్ అయినా లేకపోతే నాగబాబు అయినా లేకపోతే మోహన్ బాబు అయినా మంచు విష్ణు అయినా మంచు మనోజ్ అయినా లేకపోతే నాగార్జున ఒకటే అని చెప్పి ప్రభుత్వం భావించి అందరి మీద చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఖచ్చితంగా చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎట్లా రాజకీయ కక్ష కార్యక్రమాలకు తావులేదు తెలంగాణ రాష్ట్రంలో. 1000 కోట్లు సంపాదించుకున్నటువంటి ఈ సినిమా ద్వారా ఈరోజు ఒక బాధిత కుటుంబం ప్రాణం పోయింది. దానికి 25 లక్షలకు ఎంతవరకు సమానం అని చెప్పేసి అంటున్నారు. ఒక మినిమం ₹1 కోటి ఇవ్వాలి ఆ కుటుంబానికి అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ జనాలు అడుగుతున్నటువంటి పరిస్థితి. మీరు దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ప్రాణం విలువ కోటి కూడా కాదు, ప్రాణం విలువ అనంతం. ఎంత ఇచ్చినా కూడా తక్కువే. ఒక కుటుంబం నిండు ప్రాణం పోయింది, వాళ్ళ కొడుకు సాగు బతుకులో మంది ఉన్నాడు, ఏమైతో తెలియని పరిస్థితి. అట్లాంటి కుటుంబానికి అండగా తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా ఉంటే పార్టీలు మాత్రం లేరు, సెలబ్రిటీలు మాత్రం లేనట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అల్లు అర్జున్ గారు అరెస్ట్ను వ్యతిరేకించారు. అదే కాకుండా సెలబ్రిటీస్కు ఎవరు కూడా ఇప్పటివరకు ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదంటే వాళ్ళ బాధ్యత ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి బాధితుల మీద చర్యలు తీసుకున్నాం. బాధ్యులైనటువంటి వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో వారు న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతాం. రైట్. ఈ అల్లు అర్జున్ విషయంలో మీరు ఏమంటారు? ఒక కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న డిసిజన్ కరెక్టే అంటారా? కరెక్టే, 100కి 100 కరెక్టే. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ, అతనికి ఏమైందని ఇంతమంది పరామర్శిస్తారు? ఒక సామాన్యుడి ప్రాణానికి విలువ లేదా? కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తల నుంచి మొదలు పెడితే ఈ పిఎం అయినా సీఎం అయినా ఒకటే, ఈ ప్రభుత్వంలో అందరినీ సమానంగా చూస్తుంది. ఇలా కేవలం అల్లు అర్జున్ గారి వారి రావడం వల్లనే కదా ఒక నిర్భాగ్యమైనటువంటి ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. అలాంటి వాళ్ళను పరామర్శించడానికి మన ప్రభుత్వం అండగా ఉండడం తప్పంటారా? అల్లు అర్జున్ అంటే కక్షపూరితంగా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అంటారు. ఎందుకు కక్ష? అల్లు అర్జున్ గారు ఏమో మాకేం ఎగనిస్ట్ పార్టీ కాదు కదా. మాట్లాడే రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోయిండు, సీఎం పేరు మర్చిపోయిండు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఉంది. అట్లాంటిది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు అంటేనే ఒక అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు ఒక సీఎంగా ఎన్నిక ప్రజా అభిమానం ఉంది కాబట్టి, ప్రజల యొక్క మంచిది కోరుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతనిచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడిని కూడా కులంకి మతంకి మరి ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు అందరినీ చట్టంలో అందరూ సమానులే. మరి వాళ్ళు సెలబ్రిటీ అయితే ఏంటి, కింది వాళ్ళు అయితే ఏంటి? అల్లు అర్జున్ గారు ఆ విధంగా వారి అభిమానులు ఎవరిని కూడా ఈరోజు అభిమానులు ఎట్లా ఏర్పడ్డారు? ఆ అభిమానుల డబ్బుతోనే కదా ప్రతి ఒక్కరు సెలబ్రిటీలు అయ్యారు ఈరోజు. ఒకవేళ ఈ అభిమానులు లేకపోతే మీరు సెలబ్రిటీ ఎట్లా అవుతారు? సామాన్యుడి గురించి ఆలోచించేదే ఇలా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే మీ మీడియా ద్వారా. ఇలా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే బ్రదర్. మరి వాళ్లకు ఎలాంటి అండగా కనీసం ప్రభుత్వం ఆ బాధితుల పట్ల అండగా లేకపోతే రేపు ఏమనుకుంటాం? ఇది కూడా మన మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కానీ సెలబ్రిటీకి అన్యాయం జరిగింది, సెలబ్రిటీకి అది జరిగింది, ఇది జరిగింది ఎట్లా అవుతుంది బ్రదర్? చెప్పండి. మీరు కూడా ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఈ డెమోక్రసీలో ప్రతి ఒక్కరి ప్రాణాలకు విలువ ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి కదా. ఒక 10 గంటలు అల్లు అర్జున్ జైల్లో ఉన్నందుకే వాళ్ళ పాప ఎదిరిస్తుంది, బాబు ఎదిరిస్తారు, విలవిల పోయిర్రు వాళ్ళంతా సెలబ్రిటీలంతా. అదే ఆ పాప చెప్పింది చూస్తే మా అమ్మ ఊరికి వెళ్ళింది, వస్తే ఇక రాదు అంట అని చెప్పేసి అంటారు. మా అన్ననేమో హాస్పిటల్లో ఉన్నదని చెప్తూ ఉంటే మా భావోద్వేగంతో కూడినటువంటి ఎమోషన్లు ఉన్నాయి. మీరు దీనిపైన ఏమంటారు? సెలబ్రిటీ పిల్లలా లేకపోతే వీళ్ళు పిల్లలు కాదా? నేను అదే చెప్పబోతున్నా. కేవలం ఒక 12 గంటలు ఆ విధమైన చర్యలకు ఉంటేనే ఆ విధంగా మాట్లాడుతున్నారు. యువతల ఈ ప్రాణం తల్లి తిరుగురాదని తెలిస్తే ఆ గుండె ఎంతటి బరువెక్కుతుందో, ఆ చిరకాలం ఆ పిల్లలు రేపటి భవిష్యత్తులో ఎన్ని రోజులు మరి వాళ్ళు విలవిలలాడతారో, ఆ ప్రాణం ఖరీదు కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది. కేవలం 10 గంటలు 6 గంటలు దూరం అయినందుకే మీరు ఈ విధమైన మాటలు మాట్లాడుతురే. రేపు జీవితాంతం ఆ పిల్లలకు తల్లి లేదు,
ఇంకొక ప్రాణం అక్కడ హాస్పిటల్లో ఉందని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? కళ్ళల్లో నీళ్ళు వస్తుండడం కాదు, కనీసం ఏ మనసున్న ఏ మానవుడైనా సరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అలాంటిది ఈరోజు అందరం కూడా తారతమ్య భేదాలు లేకుండా సెలబ్రిటీ అని, మామూలు వాడు అని, చిన్న వాళ్ళని, ప్రతి ఒక్కరిది ప్రాణమే. ఈ సమాజంలో మానవత్వంతో ఆలోచించాలి. అప్పుడే మనుగడ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. కేవలం ఒక సెలబ్రిటీకి అన్యాయం జరిగిందని పెద్ద సెలబ్రిటీలు, ప్రజలాలా మీరు కూడా ఆలోచించండి. మీ డబ్బుతో ఈరోజు సెలబ్రిటీలు అయిన వాళ్ళు, మీ యొక్క కాయ కష్టం చేసినటువంటి డబ్బులతో వాళ్ళందరూ సంపన్నులయ్యారు. మరి సంపన్నుల యొక్క వైపు ప్రజలు ఆలోచిస్తారా? సామాన్యుడి ప్రాణం కోసం ఆలోచిస్తారా? తేల్చుకోవాల్సిన అవసరం ఈరోజు తొలి వెలుగు ద్వారా నేను కూడా మీ అందరికీ విన్నవిస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి ప్రాణాలకి, ప్రతి ఒక్కరి మానాలకి, ప్రతి ఒక్కరికి కూడా మరి సేవ చేయడానికే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో, వారు తీసుకోవడం కాదు, చట్టం తీసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టంకి అందరూ లోబడాలి. రాజ్యాంగం యొక్క విలువలను కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి చట్టం తను పని చేసుకుపోతుంది అన్నదే మనం చేయగలుగుతున్నాం. అంటే ఒక్క అల్లు అర్జున్కి ఆపద వస్తే ఇండస్ట్రీ మొత్తం మీద కదిలి అతను పరామర్శించేందుకు పోయారు కదా. ఈరోజు అదే ఇండస్ట్రీ పైన ఒక ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక బాధితురాల దగ్గరికి వచ్చి ఒక్కళ్ళు కూడా పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఇండస్ట్రీల పెద్దలకు కూడా అదే చెప్పబోతున్నా. అయ్యా, దయచేసి మీరు ఏ విధంగా అయితే ఎంతమంది అయితే అల్లు అర్జున్ గారిని కలిసి పరామర్శించారో, మరి ఆ పెద్దలందరూ కూడా ఆ ప్రాణం కోల్పోయిన ఆ కుటుంబానికి అండగా నిలవండి. సినిమా ఇండస్ట్రియల్ వాళ్ళు, ఈ అభిమానులు ఈ విధంగా మీకోసం వాళ్ళ రెక్కాడితే డొక్కాడని వాళ్ళ కష్టంతో మా సినిమా హీరోస్ ఇవాళ రిలీజ్ అవుతుందంటే అర్ధరాత్రుల నుంచి, అపరాత్రుల నుంచి ఒక వాతావరణాన్ని ఒక వారం నుంచి వాళ్ళు ఆ కటౌట్లు కట్టడం, బ్యానర్లు కట్టడం, మీ పేర్లపైన అన్నదానాలు చేయించడము, పండ్లు పంచడము, మీ పుట్టినరోజులు వస్తే రక్తదానాలు చేసి మరి ప్రజలకు మీ ద్వారా కూడా వాళ్ళు మంచి చేస్తారు కదా. ఇలాంటి మరి ప్రాణాలు కోల్పోయినటువంటి బాధితులకు సినిమా ఇండస్ట్రీస్ అండగా ఉండి వాళ్ళని కూడా కాపాడండి. అప్పుడు మిమ్మల్ని కూడా అందరం మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. ఆ అతన్ని ఎవరెవరైతే పరామర్శించారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రాణం కోల్పోయిన కుటుంబానికి అండగా నిలవండి. అంటే అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు పోతలేరంటే నాకు ఇప్పుడు లీగల్ ఇష్యూ నేను మాట్లాడుతున్నారు, మరి ఇంత ముందు ఎందుకు పోలే అని చెప్పేసి ప్రతిదానికి సంబంధం లేదు. ఏమంటారు? అదే మరి మీరు అది అల్లు అర్జున్ ఆ విధంగా చెప్పడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దగ్గరికి పోవాల్సిన అవసరం 100% ఉంటుంది. ఇప్పుడు మా పార్టీలో ఒక కార్యకర్తకు ఏదైనా అన్యాయం జరిగిందంటే ఒక డివిజన్, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడు కానీ, జిల్లా నాయకుడు కానీ, మండల నాయకుడు కానీ, ఆ తర్వాత పిసిసి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఆ కార్యకర్తకు అండగా మేము ఉన్నామని ఒక మాట చెప్పగలుగుతారు, ధైర్యం ఇవ్వగలుగుతారు. మరి మీరు కూడా అదే చేయాల్సింది కదా. మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళు చనిపోయి వారం రోజులో ఏదో జరిగింది అనుకుంటా, అప్పటి వరకు మీ కుటుంబం ద్వారానో, ఇండస్ట్రీల ద్వారానో ఆ కుటుంబానికి అండగా మేము ఉన్నామని మీరు భరోసా ఇచ్చి ఉంటే ఈరోజు ఇంతవరకు రాకపోతుండే కదా. ఆ బాధితుడి పట్ల మీరు భరోసా ఇచ్చినుంటే ఈరోజు ఈ యొక్క స్థితి రాకపోతుండే అన్నది ఆలోచన చేయాలా. మేధావి వర్గం ఆలోచన చేస్తుంది, ఇట్లా ప్రజలు కూడా ఆలోచన చేయాలా. ఇంకో వాదన ఫ్యాన్స్ నుంచి అదే 25 లక్షల ప్రాణం వాల్యూవా, మరి ఇంకా కొంచెం డబ్బులు ఇస్తే ఏమవుతుంది, కొంచెం పిల్లల మీద రేపు పొద్దున ఫ్యూచర్ ఉండేదే విధంగా వాళ్ళకు ఆదుకుంటే ఇంకా బాగుంటుందా, ₹1 ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న వాదన మీరేమంటారు? దానికి ఏకీభవించాలి. ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారో దాని మీ తొలగి వెలుగు ద్వారా ఇంకా మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. బాధితులు వీరే కాదు, రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీ కాదు, ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి ఈ కాంగ్రెస్ పార్టీ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళు, ఒక కోటి ఇచ్చేందుకు బాధితురాలకు ఎందుకు పోతున్నారు? అది మీరు ఆలోచించి వాళ్ళనే క్వశ్చన్ అడగాలి. ఎందుకంటే మీరు అన్నట్టు 1000 కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు, 1000 కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నాడు, ₹1 వాళ్ళకు ఇచ్చి వాళ్ళకి మీ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్లాట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ బాధితుడి యొక్క కుటుంబానికి మీరు ఎల్లవేళ సంరక్షకుడు ఉంటే అభిమానుల గుండెల్లో మీరు కూడా మంచి సెలబ్రిటీగా ఉంటారన్నదే మేము తెలియజేస్తున్నాం. చెప్పండి అన్న, ప్రధానంగా వినిపిస్తుంది ఒక 10 గంటలు జైల్లో ఉన్నందుకే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కదిలి అల్లు అర్జున్ దగ్గరికి పరామర్శించారు. మరి బాధితుల దగ్గరికి ఒక్క వ్యక్తి కూడా, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా పరామర్శించలే. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అన్న? అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ సొంతంగా స్వార్థంగా చూసుకుంటున్నట్టున్నారు. ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ అనేట ఆయన ఒక మంచి సెలబ్రిటీ కాబట్టి ఆయన దగ్గర మంచిగా పేరున్న కాబట్టి ఇప్పుడు మూవీ కూడా మంచి హిట్ అవుతుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ అంతా ఒక్కటి చూపెడుతున్నారు. కానీ అదే కనుక ఇండస్ట్రీ కొంచెం
పూర్ పబ్లిక్ ఇప్పుడు ఆయన అమ్మాయి లేడీ ఎవరైతే ఉన్న బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఉంటే ఇండస్ట్రీ వాళ్ళకు మంచి పేరు వస్తుండే. కానీ ఇవాళ దినం ఆ బాధితురాల తరపు నుంచి ఎవరు లేరు. ఉట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే వాళ్ళకు అడ్డంగా వాళ్ళకు సపోర్ట్గా ఉండి వాళ్ళ ప్రతి ఒక్క మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్క నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకు ఏదో ఒక సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కావున నేను కూడా ఏమంటున్నానంటే ఇండస్ట్రీ వాళ్ళు ఉండని ఎవరైనా ఉండని ఇది యాజ్ ఏ హ్యూమన్గా లీగల్గా ఒక చట్ట ప్రకారంగా ఒక బాధితురాలకు వీళ్ళు కూడా ఏమన్నా వెళ్ళి ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి ఏదైనా సపోర్ట్ చేసి ఉంటే చాలా మంచిగా ఉంటుందని నేను కోరుతున్నాను. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అన్యాయం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరు ఏమంటారు కాంగ్రెస్ నాయకులు అదే విధంగా? కోర్టు చట్ట ప్రకారం అందరికీ చట్టం అనేది అందరికీ ఒకటే. అది రాజకీయంగా ఉండని, అది మన ఒక ఇండస్ట్రీ ఉండని, ఒక హీరో ఉండని, ఒక సామాన్య పౌరునికి ప్రతి ఒక్కరికి చట్టం అనేది ఒకటి. చట్టం ఏదైతే కోర్టు ఆర్డర్ ఇస్తుందో ఆ కోర్టు ఆర్డర్ ప్రకారమే ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. కావున ఇది ఇల్లీగల్ అని ఎట్లా చెప్తారండి? ఒక మనిషి ప్రాణం పోయింది, ఒక మనిషి ప్రాణం ఒక మనిషి వల్ల పోయింది. కావున చట్ట ప్రకారంగా వాళ్ళు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దాని ప్రకారం ఆయనకు శిక్ష పడ్డది. ఆ శిక్ష పడ్డది ఎంత శిక్ష పడ్డది అన్న? ఒక రాత్రి శిక్ష పడ్డది. ఒక పానం పోయిందన్న, ఒక పానంకి ఒక రాత్రి ఉండలేడా అన్న? ఉన్నాడు కదా. ఆయన కూడా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. దానికే 10 గంటలు ఉన్నందుకే ఇండస్ట్రీ మొత్తం విలవిలపోయింది. అవునా? ఇప్పుడు వాళ్ళపై అల్లు అర్జున్ పాప బాబు ఇద్దరు బయటకు వచ్చి చూస్తున్నారు, డాడీ కోసం అన్నట్టు చూపించారు. కానీ ప్రాణం పోయింది వాళ్ళ ఆ పాప యొక్క. ఇప్పుడు అంటూ చూస్తూ ఉంటే అర్థమవుతుంది, మా మమ్మీ ఊరికి పోయింది ఇక రాదంట అని చెప్పేసి చెప్తుంది ఆ పాప. ఏమంటారు, మీరు చూసారా ఇది? మీరు ఇక్కడే చూస్తున్నారు, ఒక ఉన్నవాడి ఇంటికి లేనివాడి ఇంటికి ఎంత తేడా ఉందో చూస్తున్నారు. అక్కడ పానమే పోయింది. వీళ్ళు ఒక రాత్రి ఆయన లేకపోతే అంత ఇబ్బంది ఏం లేదు కదా. పొద్దున్న అయితే వచ్చేసిందిగా అందరూ వాళ్ళ ఇంట్లో అయితే హ్యాపీగా ఉన్నారు. కానీ వీళ్ళు జీవితాంతం బాధపడతారు కదా. ఈ ఫ్యామిలీ అయితే బాధితురాలు అయితే జీవితాంతం బాధపడతాయి కదా. కావున నేను అనేది ఏంటంటే అది ఇప్పుడు బాధితురాల ప్రకారం ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళకు ఏదైనా ఎంతో అంత సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా ఉండని ఎట్లయినా వాళ్ళకి ఆడుకోవాలని. నేను కూడా మన అల్లు అర్జున్ ఒక మంచి యాక్టర్ మాకు కూడా. కానీ ఏంటంటే అల్లు అర్జున్కి నా తరపు నుంచి ఒక యువజన కాంగ్రెస్ నాయకుని తరపు నుంచి నేను ఒక సజెషన్ ఏమి ఇస్తున్నా అంటే ఆయనకు వెళ్ళి ఒకసారి వాళ్ళ బాధితులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పర్మిషన్ ఇచ్చి ఆయన ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేని కాదు. నేను అనేది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా దీనికి కారణము అల్లు అర్జునే కాబట్టి అల్లు అర్జున్ వాళ్ళకి లైఫ్ లాంగ్గా సపోర్ట్గా ఉండాలని, ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని కోరుతున్నాను. అదే ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. కంపల్సరీ చట్టప్రదంగా ఏదైతే ఉన్నాయో అలా విధంగా చర్యలు తీసుకుంటామని మనతో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.